Today we are going to find the value of root 3 by long division. మరి లాంగ్ డివిజన్లో ఉన్నప్పుడు ముందుగా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి డివిజన్ గురించి ఒకసారి చూద్దాం. మనం నౌ ఎగ్జాంపుల్ 958ని మనము ఒక నెంబర్ తోటి డివైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. మరి 4 చేత భాగించినప్పుడు 4 2s 8 అని తీసుకుంటాం. సో ఇక్కడ 9 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేస్తాం, 1 తీసుకుంటాం, మళ్ళీ స్టెప్ డౌన్ 5 తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా కంటిన్యూషన్ చేస్తాం. ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి రూట్ 3 వాల్యూని లాంగ్ డివిజన్ మెథడ్లో కనుక్కోవాలంటే, మరి డివిజన్ చేయాలంటే ఖచ్చితంగా మనకేం కావాలి? డివిడెండ్ ఉండాలి, డివైజర్ ఉండాలి. మరి ఇప్పుడు డివైజర్ లేదు. మరి ఎలా మరి అంటే మనం క్రియేట్ చేసుకోవాలి. అసలు ఎట్లా కనుక్కోవాలి అంటే మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 3ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మనము ఈ 3ని 3.0 అని రాసుకోవచ్చు, లేదా అదేవిధంగా 3.00 అని రాసుకోవచ్చు, అదేవిధంగా 3.000 అని రాసుకోవచ్చు. అంటే పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ పెట్టినా కూడా వాటికి విలువ ఉండదు, అంటే 3 యొక్క విలువ మారదు. అందుకని నేను ఇప్పుడు ఈ 3ని ఏమో రాసుకుంటా అంటే 3.000000 అని పెట్టి రాసుకోవచ్చు. అంటే ఇలా ఎన్ని జీరోస్ అయినా మనం పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు మనము ఎలా లాంగ్ డివిజన్లో మనం రూట్ 3 వాల్యూని కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. మనం మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 3ని 3.00000 అని రాసుకోవచ్చమని చెప్పుకున్నాం కాబట్టి నేను 00 రాసుకున్నాను. అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం నార్మల్ డివిజన్లో తీసుకునేటువంటి స్టెప్ డౌన్ చేసుకునేటువంటి ఒక్కొక్క డిజిట్కు బదులుగా రెండు డిజిట్స్ ఒకేసారి దించుకుంటాము, అంటే స్టెప్ డౌన్ చేసుకుంటాము. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అన్ని జీరోస్ రాసిన తర్వాత, అంటే 3.0000 ఇలా రాసిన తర్వాత నేను పేరింగ్ చేస్తాను. పేరింగ్ అంటే ఏంటి? జతలుగా ఏర్పాటు చేస్తాను. అంటే ఫస్ట్ అంటే రైట్ నుండి లెఫ్ట్కి, అంటే కుడి చేతి నుండి ఎడమ వైపుకి వెళ్ళిపోవాలి. ఇగో ఈ 2 సున్నాలు ఒక జత అంటే ఒక పేర్, అండ్ సెకండ్ పేర్, థర్డ్ పేర్, అంటే ఇలా పేర్స్ చేసుకున్నాను, జతలుగా చేసుకుంటాను. మరి సరే ఇక్కడ 3 ఒకటే ఉంది కదా, ఒకటి ఉన్నా పర్వాలేదు, దాన్ని 0 అంటే 03 అని రాసుకోవచ్చు. 03 రాసుకుంటా కానీ మళ్ళీ 3 అవుతుంది కదా. అందుకని ఈ లాస్ట్ డిజిట్ 1 ఉన్నా కానీ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒకవేళ సార్ అన్నిట్లో 2 లాగా అంటే 03 అని రాసుకోవచ్చు కూడా. ఓకే, నౌ ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి మనము అంటే, డివిజన్ చేయాలంటే మనకు డివైజర్ కావాలి. ఆ డివైజర్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇది స్క్వేర్ రూట్ కనుక ఫస్ట్ స్క్వేర్ నంబర్లని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. స్క్వేర్ నంబర్ చూసుకున్నట్లయితే 1 స్క్వేర్ = 1 × 1 = 1 అవుతుంది, 2 స్క్వేర్ = 2 × 2 = 4 అవుతుంది, 3 స్క్వేర్ = 3 × 3 = 9 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, డివైజర్లో ఒకవేళ 3 తీసుకుంటే క్వశ్చన్లో కూడా 3 తీసుకొని వాటి యొక్క ప్రోడక్ట్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 3 3s అని తీసుకోవాలి. తర్వాత 2 తీసుకుంటే 2 2s అని తీసుకోవాలి, 1 తీసుకుంటే 1 1s అని తీసుకోవాలి. మరి ఇప్పుడు ఏది పాసిబుల్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం 3ని డివైడ్ చేయాలి కాబట్టి, మరి 3ని తీసుకుంటే ఏమవుతుంది? 3 3s 9, 9 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ పాసిబిలిటీ కాదు. ఎందుకు కాదు? 9 3లోకి వెళ్ళి 9 అంటే పోదు కనుక, అంటే 3 <9, అందుకని 3 తీసుకోకూడదు. అదేవిధంగా 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 2s 4 అవుతుంది. మరి 3లోకి వెళ్ళి 4 పోదు కనుక అప్పుడు 2 కూడా మనం తీసుకోకూడదు డివైజర్గా. ఇక నెక్స్ట్ ఏమన్నది మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది? నెంబర్ 1 ఆప్షన్. సో నెంబర్ 1 ఆప్షన్లో మనకు ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్లో ఏంటి ఇక్కడ అంటే, ఇక ఉన్నటువంటి 1 తీసుకుంటాను డివైజర్గా. అండ్ నెక్స్ట్ మరి క్వశ్చన్లో కూడా 1నే తీసుకోవాలి. మరి వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది? 1 1s 1 అవుతుంది కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? 3లోకి వెళ్ళి 1ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 2 మిగులుతుంది మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మరి ఈ 3ని భాగించిన తర్వాత మనకు ఇక పాయింట్ తర్వాత డెసిమల్, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ జీరోస్ దించుకోవాలి.
మరి నార్మల్ డివిజన్లో అయితే ఒక్కొక్క డిజిట్ దించుకుంటాం. కానీ ఈ యొక్క స్క్వేర్ రూట్ డివిజన్, లాంగ్ డివిజన్లో 2 డిజిట్ని ఒకేసారి దించుకుంటాము. అందుకని దాన్ని అక్కడ 2 పేరుగా జతలుగా నేను మార్కింగ్ చేసి పెట్టాను. మరి ఇక్కడ నెక్స్ట్ మరి 2 జీరోస్ ఉన్నాయి కదా, కాబట్టి ఈ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఈ 2 డిజిట్ని దించుకునే ముందు పాయింట్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి పాయింట్? ఇక్కడ డెసిమల్ క్వశ్చన్ పార్ట్లో పాయింట్ పెట్టుకోవాలి, డెసిమల్ పాయింట్. ఎందుకు? పాయింట్ తర్వాత ఉన్నటువంటి డిజిట్ని మనం స్టెప్ డౌన్ చేస్తున్నాం కనుక పాయింట్ పెట్టుకొని మనము ఈ 2 డిజిట్ని స్టెప్ డౌన్ చేసుకోవాలి. ఓకే, నార్మల్ డివిజన్లో అయితే ఒక్కొక్క డిజిట్ని మనం స్టెప్ డౌన్ చేసుకుంటాము. ఈ లాంగ్ డివిజన్లో అయితే మనము స్క్వేర్ రూట్ కనుక్కున్నటువంటి లాంగ్ డివిజన్లో మాత్రం 2 డిజిట్స్ ఒకేసారి స్టెప్ డౌన్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం చేయాలి మరి? మళ్ళీ ఇప్పుడు 200 అయింది. ఇప్పుడు ఇక్కడ 200 అయింది కాబట్టి ఈ 200ని భాగించాలి. మరి దేంతో భాగించాలి అంటే మళ్ళీ మనము ఏం చేయాలి? కొత్తగా డివైజర్ని క్రియేట్ చేయాలి. ఈ కొత్తగా డివైజర్ని క్రియేట్ చేసే ముందు ఈ ప్రీవియస్ స్టెప్లో డివైజర్ని తర్వాత క్వశ్చన్ని ఉపయోగించి మనం కొత్త డివైజర్ని క్రియేట్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో తీసుకున్నటువంటి డివైజర్కి ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి 1ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు 2 అనేది డివైజర్ కాదు, ఇంకా కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 1 + 1 2 వచ్చింది. ఈ 2 పక్కన 1 పెడితే 1 చేత మల్టిప్లై చేయాలి. 2 పక్కన 2 పెడితే 2 చేత మల్టిప్లై చేయాలి. 2 పక్కన 3 పెడితే 3 చేత మల్టిప్లై చేయాలి. 2 పక్కన 4 పెడితే 4 చేత, 2 పక్కన 5 పెడితే 5 చేత, 2 పక్కన 7 పెడితే 7 చేత, 8 పెడితే 8 చేత, 9 చేత మల్టిప్లై చేయాలి. సో ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏ నంబర్ని పెట్టినప్పుడు మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అంటే 200 కంటే తక్కువగా ఉన్నది ఏది సబ్ట్రాక్ట్ అవుతుంది అనేది చూసినట్లయితే, అంటే మాక్సిమం సబ్ట్రాక్షన్ నెంబర్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 7 పెట్టినప్పుడు అవుతుంది. కాబట్టి అంటే 27 7s అవుతుంది. అందుకని ఇక్కడ 2 పక్కన 7 పెట్టుకొని క్వశ్చన్లో 7 పెట్టుకోవాలి. అంటే ఏమన్నట్టు 27 7s అన్నట్టు. ఎంత అవుతుంది? 189 అవుతుంది. సో 189 అవుతుంది కనుక ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మళ్ళీ ఇంకా డిజిట్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 డిజిట్ని స్టెప్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అయిందండి? 1100 అవుతుంది. ఈ మళ్ళీ 1100ని మళ్ళీ భాగించాలి కదా, భాగించాలంటే మళ్ళీ ఇంకొక డివైజర్ కావాలి. దీనికి ముందు చేసినటువంటి డివైజర్ని అండ్ దీనికి ముందు వచ్చినటువంటి క్వశ్చన్ని ఉపయోగించి మళ్ళీ కొత్త డివైజర్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ 7ని ఈ 27కి యాడ్ చేయాలి. క్వశ్చన్లో ఉన్నటువంటి ఈ 7ని ఈ 27కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 34 వస్తుంది. ఈ 34 ఇప్పుడే డివైజర్ కాదు, మళ్ళీ కొంచెం ఇంకా మాడిఫికేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే సో ఈ 34 పక్కన 1 పెడితే 1 చేత, 2 పెడితే 2 చేత, 3 పెడితే 3 చేత మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. సో ఇలా చేసినప్పుడు ఏ నంబర్ నీకు పాసిబుల్ అవుతుందో ఇక్కడ చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఓహో 3 పెడితే నీకు పాసిబుల్ అయ్యే అవకాశం ఉన్నది. 4 పెట్టినప్పుడు ఎంత వచ్చింది? 1300 వచ్చింది. ఇక్కడ ఓన్లీ 1100 ఉంది కాబట్టి 3లో పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ 34 పక్కన 3ని మనం పెట్టాలి. అంటే 3ని రాస్తే అప్పుడు ఏమవుతుంది? 343 అవుతుంది. అంటే 343 3s ఎంత అవుతుంది? 1029 అయింది. మరి 1029 అయింది కాబట్టి ఈ 1029ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది? మనకు 71 వచ్చింది. మళ్ళీ ఇంకా డిజిట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ స్టెప్ డౌన్ చేసుకున్నట్లయితే మనకు 2 జీరోస్ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఎంత వచ్చింది? 7100 వచ్చింది. మళ్ళీ కొత్త డివైజర్ని క్రియేట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇంతకు ముందు ఉపయోగించినటువంటి డివైజర్ని తర్వాత క్వశ్చన్ని ఉపయోగించి కొత్తగా డివైజర్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 343కి ఈ క్వశ్చన్ పార్ట్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఎంత? 3 కనుక ఈ 3ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు 346 వస్తుంది.
మళ్ళీ ఏం చేయాలి 346 పక్కన 1 పెడితే 1 చేత 2 పెడితే 2 చేత 3 పెడితే 3 చేత మల్టిప్లై చేసుకొని మనం చేయాలి. చేసినట్లయితే ఇప్పుడు ఏది పాసిబుల్ అవుతుందని చూసుకోవాలి. సో ఇక్కడ 2 పాసిబుల్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇప్పుడు అంటే ఏమన్నట్టు 3462 అనేది డివైజర్ అవుతుంది. మళ్ళీ దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి 2 చేత మల్టిప్లై చేయాలి. కాబట్టి 2 చేత మల్టిప్లై చేస్తే నీకు ఈ విధంగా అంటే క్వశ్చన్ పార్ట్లో 2 తీసుకొని చేయాలి. చేస్తే ఇప్పుడు నీకు ఇంత వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి అంటే 6924 వచ్చింది. దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 176 వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ పేర్ 2 zeros స్టెప్ డౌన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ కొత్త డివైజర్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇంతకుముందు ప్రీవియస్ ఉపయోగించినటువంటి డివైజర్ని క్వశ్చన్ పార్ట్లో ఉన్నటువంటి 2ని తీసుకొని యాడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కొత్త డివైజర్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు 2 యాడ్ చేసి ఎంత వచ్చింది మనకు 3464 వచ్చింది. మళ్ళీ 3464 పక్కన 1 పెడితే 1 చేత 2 పెడితే 2 చేత 3 పెడితే 3 చేత మల్టిప్లై చేసుకుంటూ పోయినట్లయితే నీకు ఏది పాసిబుల్ చూసుకోవాలి. సో ఇక్కడ 1 పెడితే ఎంత వచ్చింది మనకు 34,600 వచ్చింది. కానీ 1 పెడితేనే 34,641 వచ్చింది. కాబట్టి మరి ఇక్కడ ఎంత ఉందమ్మా యాక్చువల్గా ఉన్నదే 17,000 అన్నది. కాబట్టి 1లో కూడా పోతలేదు. కాబట్టి ఏం చేయాలి 0 తీసుకోవాలి. అందుకని 0 టైంలో పోతుంది. అంటే ఇప్పుడు 3464 పక్కన 0 పెట్టుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది 34,640 అవుతుంది. ఇది డివైజర్ అవుతుంది. మరి క్వశ్చన్ ఎంత తీసుకోవాలి 0 తోటే మల్టిప్లై చేయాలి. అంటే 34,640 zeros తీసుకోవాలి. సో తీసుకొని దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది మనకు 17,600. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ 2 zeros తీసుకోవాలి. మళ్ళీ స్టెప్ డౌన్ చేసుకుంటే ఇప్పుడు నీకు ఇంకొక నెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనికి కొత్త డివైజర్ని క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మరి ఇంతకుముందు ఉపయోగించినటువంటి డివైజర్ని తర్వాత కొన్ని ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్ని రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందమ్మా 0 యాడ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ అదే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఈ నెంబర్ తీసుకొని ఇప్పుడు 34,640కి పక్కన 1 పెట్టి 1 చేత 2 పెట్టి 2 చేత 3 పెట్టి 3 చేత ఇట్లా మల్టిప్లై చేసుకొని ఏ నెంబర్ పాసిబుల్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నీకు ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. ఈ 5ని ఏం చేయాలి ఇక్కడ 34,640 పక్కన 5 పెట్టినట్లయితే అప్పుడు ఎంత అవుతుంది 3,46,405 ఇది డివైజర్ అవుతుంది. మరి క్వశ్చన్ పార్ట్లో ఎంత తీసుకోవాలి సేమ్ అదే నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ 5 తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 27,975 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇలా స్టెప్ డౌన్ చేసుకుంటే ఇంకా నెంబర్ ఉంటాయి కదా ఈ నెంబర్ మళ్ళీ ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త డివైజర్ని క్రియేట్ చేయాలి. కాబట్టి మరి ఇంతకు ముందు ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి డివైజర్కి ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి క్వశ్చన్ డిజిట్ని యాడ్ చేసుకుంటే అప్పుడు మనకు కొత్త డివైజర్ మనం క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో దీనికి యాడ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఈ నెంబర్ తీసుకొని దానికి 1 పక్కన పెడితే 1 చేత మల్టిప్లై చేయాలి, 2 పెడితే 2 చేత మల్టిప్లై చేయాలి, 4 పెడితే 4 చేత మల్టిప్లై. సో ఇక్కడ 1 పెడితేనే మనకు దాటిపోతుంది. ఇక్కడ ఎంత అవుతుంది 2,79,000 ఎంత ఇక్కడ 27,97,000 ఉన్నది ఇక్కడ డివిడెండ్. కానీ ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ 1 పెడితేనే ఎంత వచ్చింది ఇక్కడ 34,64,000 వచ్చింది. ఎక్కువ 1 పెడితేనే ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇక 0 తీసుకోవాల్సింది. అంటే 0 టైంలో పోతుంది. సో ఇక్కడ 0 తీసుకోవాలి. మరి క్వశ్చన్ పార్ట్లో కూడా 0 తీసుకొని మనం మల్టిప్లై చేసి ఇక్కడ ప్రోడక్ట్ని ఇక్కడ చేసినట్లయితే 0 వదిగా అన్ని జీరోస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ డిజిట్ని మనం స్టెప్ డౌన్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మళ్ళీ కొత్త డివైజర్ని క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి డివైజర్కి క్వశ్చన్ పార్ట్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ డిజిట్ని యాడ్ చేసుకున్నట్టయితే ఈ నెంబర్కి మళ్ళీ 1 పక్కన పెడితే 1 చేత 2 చేత 5 చేత ఇట్లా చేసుకున్నట్టయితే మనం చేసుకొని ఇట్లా ఏ నెంబర్ పాసిబుల్ అవుతుందో దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు నాకు 8 టైమ్స్లో పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ డివైజర్లో ఈ 8ని ఇక్కడ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్
క్వశ్చన్ పార్ట్లో 8 పెట్టుకోవాలి. 8 పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఈ ప్రోడక్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేసుకొని ఇంకా 2 తీసుకొని చేయవచ్చు. కానీ ఇక ఇలా చేస్తూ 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 చాలా డిజిట్స్ మనం తీసుకొని చేయవచ్చు. ఇంకా ఉందా, కంప్లీట్ అయిందా అంటే ఇంకా డివిజన్ కంప్లీట్ కాలేదు, ఇంకా చేస్తుంటే ఇంకా వస్తాయి. కాబట్టి ఈ వరకే నేను ఆపేసాను. సో ప్రస్తుతానికి అంటే కొన్ని డిజిట్స్ మనం కనుక్కున్నాం, ఇంకా చాలా డిజిట్స్ ఉంటాయి. సో నౌ ద √3 వాల్యూ ఈజ్ 1.732050 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇంకా డిజిట్స్ ఉన్నాయి అని అంటే ఇంకా చేస్తే వస్తాయి అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.